నిజామాబాద్ మిత్రులారా, మరి మీ అందరితో నాకు ఒక 30 ఏళ్ల సంబంధం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా నిజామాబాద్ వచ్చిన, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిజామాబాద్ వచ్చిన, మరి పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్లో మాట్లాడింది మీ ఉత్తమన్న. మరి ఇప్పటి వరకు ఆ పసుపు బోర్డు ప్రకటించింది కానీ పని మొదలుపెట్టేదని తెలుస్తుంది. మరి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ పరిచయం ఉన్న వ్యక్తిని మరి ఈరోజు నిజామాబాద్ రావడం, ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం రావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎంఎస్పీ విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా సభాముఖంగా మనం చేస్తున్నాం. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. నేను ఈరోజు వచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పీ కానీ, బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణిక చేనుల ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉండాలి. మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రే కావటం. అందుకని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకున్నాం. ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోనే అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. అయినా సరే కష్టాలున్నాయి. ప్రభుత్వం అన్నాక, కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫార్మ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు, అయ్యా మాకు డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం, మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని. ఎక్కువ కాదు, ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రకంగా ఫార్మ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత. ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ రైతు సదస్సు ఏర్పాటు చేసి మీ అందరికీ సదస్సులో పాల్గొనే అవకాశం కూడా కాకుండా అధునాతన శాస్త్ర సంకేతపరమైనటువంటి పరిజ్ఞానాన్ని మీకు పంచాలని వైస్ ఛాన్సలర్లు, సైంటిస్టులు, అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ రప్పించి మీ అందరికీ కూడా ఏదో క్లాసెస్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను పొద్దుల్ని కోరుతా ఉన్నాను, మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాలకు పోవడం కాదు, రైతుల్ని తీసుకెళ్ళండి. మంత్రి గారు విదేశాలకు తీసుకెళ్ళండి రైతుల్ని. కొంతమంది సెలెక్టెడ్ రైతుల్ని విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ కూడా పరిజ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా, అది మీ వల్లే అవుతున్నటువంటి మాట కూడా సందర్భంగా మనవి చేస్తాం. మిత్రులారా, పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 6.5 లక్షల కొత్త అప్పు తెచ్చి
మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా, ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి.